తమ స్థలం తమకిప్పించాలంటూ ఇప్పుడు ఒక కుటుంబం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ని అడుగుతూ ఆందోళనకు దిగినటువంటి అంశం తిరుపతిలో సంచలనం సృష్టిస్తుంది. నిన్నటి నుంచి రోడ్డు మీద టెంట్ వేసుకుని ఆందోళన మన సోమవారం నుండి, నిన్నటి నుంచి కూడా కాదు, మన సోమవారం నుండినే తిరుపతి అర్బన్ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 12లో 7 సెంట్ల స్థలం బండి వెంకట సుబ్బమ్మ లక్ష్మీదేవి పేరుతో ఉంది. 50 ఏళ్ళుగా ఈ స్థలం వీళ్ళ ఆధీనంలోనే ఉంది. అయితే ఇది ఎట్లాగొచ్చింది వాళ్ళకంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇచ్చిన పట్టాలు. ఆ టైంలో వీళ్ళు పూరి గుడిసెలో ఉండేవాళ్ళు. 2011లో రేకుల షెడ్ వేసుకునేందుకు ప్రయత్నిస్తే స్థానికులు రాజేశ్వరమ్మ, మునికమలమ్మ వచ్చి అడ్డు చెప్పారట. ఆ స్థలం మీద కోర్టును ఆశ్రయిస్తే అది వెంకట సుబ్బమ్మ లక్ష్మీదేవిదేనే స్థలం అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. దాని ఆధారంగా రెవెన్యూ వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇది ప్రస్తుతం వచ్చేటప్పటికి సిటీ మధ్యలోకి వచ్చేసింది. దాని విలువ ఇప్పుడు భారీ ఎత్తునుందట. అయితే అక్కడ టీడీపీ నేత కంకణాల రజనీకాంత్ నాయుడు అధికారాన్ని ఉపయోగించి రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్ శాఖ అధికారులని పంపించి 7 సెంట్ల స్థలం మీది కాదని వెంటనే స్థలం ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సర్వే నెంబర్ 12/1 పత్రాలను తీసుకొచ్చి హెచ్చరించారట. 7 సెంట్ల స్థలం సర్వే నెంబర్ 12లోదని, అందుకు సంబంధించి అన్ని పత్రాలు, విద్యుత్ బిల్లులు 40 ఏళ్ళుగా చెల్లిస్తున్న ఇంటి పన్ను రసీదులు చూపించినా వినిపించుకోవట్లేదని, స్థలం గురించి అన్నీ తెలిసిన రెవెన్యూ అధికారులు వచ్చి ఖాళీ చేయమంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను రక్షించమంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ని తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ఈ స్థలానికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నా టీడీపీ నాయకుడు దౌర్జన్యం చేస్తున్నారంటూ వాళ్ళు రోడ్డు పక్కన ఆందోళనకు దిగడం అన్నటువంటిది సంచలనం అవుతోంది.